ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, సో మీరు ఎందుకు ఆ ఇల్లీగల్ దందాలను క్లోజ్ చేయించలేకపోతున్నారు? నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ పెద్ద సమస్యని ప్రభుత్వం దృష్టికి కూడా ఆల్రెడీ మేము తీసుకెళ్ళినాం. మా పీసీసీ గారికి సీరియస్గానే అడిగాం మేము. కాబట్టి పీసీసీ గారు కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తాను, ఈ సమస్య పూర్తి స్థాయిలో వీళ్ళు ఏదైతే ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారో, ఏదైతే వ్యాపారము 2 నంబర్ దందా చేస్తున్నారో ఇవన్నీ విజిలెన్స్కి చెప్తాం, వెయిట్ అండ్ మెజర్స్కి చెప్తాం, జీఎస్టీ అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తాం. అప్పుడు 2 రకాలుగా ఆదాయం జరుగుతుంది అని పీసీసీ అధ్యక్షులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతా అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారు దీని మీద ఏం డిసిషన్ తీసుకుంటారో అధికారులకు ఆదేశాలు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఎక్కడెక్కడ నువ్వు చూసినావా వాళ్ళు ₹1 అన్న ఆన్లైన్ పేమెంట్ చేయించుకుంటారా? నువ్వు ₹10 బిజినెస్ చేయని 10 లక్షల బిజినెస్ చేయని ₹1 కూడా వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోరు అంటే జీఎస్టీ ఎగ్గొట్టనికే కదా. ఇన్ని రోజులు మనం భరించడం మనకు అండలేదు, ఒక రెవల్యూషన్ రాలేదు. ఇప్పుడు రెవల్యూషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంటున్నారు. ఎవరు అవసలోలైనా ఇదే మాట్లాడుతుర్రు, చేనేత కార్మికులైనా ఇదే మాట్లాడుతుర్రు, గోల్డ్ స్మిత్లైనా వాళ్ళే కదా, బంగారం వ్యాపారం చేసుకునే వాళ్ళు. అందులో 30% కల్తీ సిల్వర్లో కలుపుతున్నారంట, బంగారంలో కల్తీ ఉంటుందంట. ప్రతి ఒక్కటి నాణ్యత లేనిది, ప్రతి ఒక్కటి కల్తీ. ఈరోజు మేము మా డబ్బులు మేము పెట్టి కొనుక్కునే వస్తువు కల్తీ వస్తువు కొనుక్కోవాలా. తెలంగాణలో ఉన్నటువంటి సుధాకర్ పైప్స్ లాంటిదే నేనే 20 ఏళ్ల కింద పట్టుకున్న వాళ్ళని. నాది హార్డ్వేర్ బిజినెస్ ఉన్నప్పుడు నేనే పట్టుకున్నా. దాంట్లో ఏ మార్పు కనబడదు. మనం పరీక్షిస్తే కానీ దాన్ని టెస్ట్ చేస్తే కానీ తెలీదు డూప్లికేట్ అని. ₹200కో ₹150కో ఫీట్ వచ్చేటటువంటి పైపుని వాడు కంపెనీ ధర కన్నా ఒక ₹50 తక్కువ, ₹20 తక్కువ అమ్ముతాడు. ఎట్లా అమ్ముతున్నాడు అని మాకే అర్థం కాక మా వ్యాపారాలను ఎత్తేసుకున్నాం మేము. మా దగ్గర వ్యాపారం కాక ఇప్పుడు అర్థమవుతున్నది వీళ్ళన్నీ డూప్లికేట్లు తీసుకొని వచ్చి మా నెత్తిన రుద్ది ప్రతి ఒక్కటి నువ్వు ఏదన్నా ఒరిజినల్ తయారు కానీ దానికి రెండోది సెకండ్ డూప్లికేట్ తయారు. వీళ్ళకి ఏడ తయారు చేస్తున్నారు అది పట్టుకోవాలి. కేంద్రంలో ఎక్కడ వీళ్ళకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఈ దొంగ సరుకు వస్తుంది, ఎక్కడి నుంచి 2 నంబర్ మాల్ వస్తున్నది వీళ్ళకి అనేది పట్టుకోవాలి. ఇది ఒక పెద్ద మాఫియానే నాకు అర్థమవుతుంది. పెద్ద మాఫియాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వీళ్ళతో అడగమంటున్నా నేను ఇదే. నువ్వు ముస్లిమ్స్, నువ్వు రోహింగ్యాలని బతికే కన్నా ఈ 2 నంబర్ దందా చేస్తున్నటువంటి దొంగల్ని పట్టుకునే ప్రయత్నం నీ కేంద్రంలో అధికారం కదా. ఇది ఒక్క రాష్ట్రంలోనే జరుగుతలేదు కదా, పక్క ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని జాగాల, తమిళనాడు మినహాయించి అన్ని చోట్ల జరుగుతుంది. మరి దేశంలో అధికారం ఉంది, కేంద్రంలో వీళ్ళ మీద మీరే కదా ఎంక్వైరీ పెట్టాలి, మీరే చేయాలి కదా. ఇది ఎక్కడి నుంచి తయారై వస్తున్నది చెప్పండి. వాళ్ళు కొన్ని మంది అయితే మొన్న టీవీలలో అన్ని ఇంటర్వ్యూలలో చూసిన గంజాయి వాళ్ళే అమ్ముతారంట, ఓయో రూములు వాళ్ళే నడిపిస్తారంట. మరి ఇవన్నీ దేనికి సంకేతం? మన తెలంగాణని భ్రష్టుపట్టేయనికి వచ్చిర్రా? 2-3 రకాలు ఈరోజు వాళ్ళ డాండియా మనతో ఆడిపిస్తున్నారు. మన బతుకమ్మ వాళ్ళు ఆడతారా? వాళ్ళు డాండియా ఆడిపించినప్పుడు మా కోలాటం వాళ్ళు ఆడతారా? వాళ్ళు ఈరోజు వేసుకునే వస్త్రధారణ మనతోనే ఇస్తున్నారు. మన చీర మన లంగావోణి వాళ్ళు కట్టుకుంటారు. అదేవిధంగా మరి మన బతుకమ్మ పండగ చెయ్యరు, బోనాలు చెయ్యరు. మన తెలుగు ఇప్పుడు వాళ్ళు ఒక 4-5 దేవుళ్ళనే కొలుస్తారు. కృష్ణుడిని, హనుమంతుడిని, శ్రీరాముడిని, ఇట్లా ఒక 4-5 దేవుళ్ళనే కొలుస్తారు. మిగతా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ మన గుళ్ళకు వాళ్ళు వస్తుండ్రా? వస్తలేరు కదా. మరి మనం అన్ని గుళ్ళకు పోతాం. మన తెలంగాణలో ఉన్న హిందువులము మనం అన్ని గుళ్ళకు పోతాం. వెంకటేశ్వర స్వామి గుడికి పోతాము, ఆంజనేయ స్వామి గుడికి పోతాము, శ్రీరాముని గుడికి పోతాము, ప్రతి ఒక్క దేవాలయానికి పోతాం. మన గుళ్ళకు వాళ్ళు వస్తారా? మన ట్రెడిషన్ని వాళ్ళు అంటే వాళ్ళు తీసుకుంటున్నారా? మన ట్రెడిషన్ తీసుకోవాలనే రూల్ ఏమన్నా ఉందా అని ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. నేను అదే చెప్తున్నా, మన తెలంగాణ వాసులు గ్రహించాలి. వాళ్ళు మనల్ని మోల్డ్ చేస్తుర్రు, వాళ్ళ దీంట్లో మనల్ని మార్చుకుంటున్నారు. మనం వాళ్ళ డాండియా ఒక దసరా వస్తే మనం దసరా నవరాత్రుల్లో 9 రోజులు బతుకమ్మని పెట్టి 9 రోజులు ఇంట్లో దేవుడి పూజలు చేసి, ఆయుధాల పూజలు చేసి మనం అన్ని రకాలుగా ఈడ తెలంగాణ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నాం. కానీ వాళ్ళు పెట్టే డాండియా ప్రోగ్రామ్స్కి మనం వెళ్తున్నాం. టికెట్లు పెట్టి డబ్బులతో కొనుక్కొని మళ్ళీ గాగ్రా వేసుకొని మరీ పోతున్నాం. మరి వాళ్ళు లంగావణి వేసుకున్నప్పుడు మనకు గాగ్రా ఎందుకు? వాళ్ళ ట్రెడిషన్ మనం మారాలి. ఇప్పటికైనా చైతన్యవంతులు కాండి. వాళ్ళ మీద మనం ఈరోజు ఎట్లాగూ ఏలెత్తి చూపించడం, తప్పు చేస్తున్నది మనం బయటికి తీసినాం. కానీ ఏదైతే తప్పు వాళ్ళు చేసినరో, ఎందుకు మనం దారి ఇచ్చినాం, ఏలు పెట్టడానికి సంధిస్తే ఈరోజు కాలు పెట్టిన వాళ్ళు. ఆ కాలు పెట్టకుండా మళ్ళీ ఒకసారి ఇప్పటివరకు అయితే వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, రాకుండా తమిళనాడులో ఎట్లయితే ఇతర వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు రాకుండా అయితే ఎలాగైతే వాళ్ళు చేసుకున్నారో, మన రాష్ట్రం కూడా వాళ్ళు రానియకుండా మనం ఒక్కొక్క ఊరికి యూనిటీ అవుదాం. మన వ్యాపారాలు దెబ్బతీయకుండా మన వ్యాపారస్తులం అందరం ఏకమైదాము. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా చక్కగా వ్యాపారం చేస్తే సరిపోయింది, లేకపోతే తరిమే కొడదాం వాళ్ళను.
ప్రభుత్వం తీసుకోవాలనే నిర్ణయం కాదు కదా. మనం బతుకు కోసం వచ్చిన మన పుట్టినోళ్ళం ఈ రాష్ట్రంలో. ఇండివిజువల్ పర్సనల్గా చెప్తున్నారా, పార్టీ పరంగా చెప్తున్నారా కల్వ సుజాత? ఈరోజు నేను ఒక వ్యాపార కుటుంబంలో పుట్టిందాన్ని, ఆర్యవైశ్యుల బిడ్డను. నేను వ్యాపారం కూడా తీసేసిన వీళ్ళ పరంగానే నేను చెప్తున్నా కదా. ఆ పెయిన్ నాకుంది కదా. ఏదన్నా అనుకో, నువ్వు ప్రభుత్వం అన్న అనుకో, రాజకీయంగా అనుకో, కులపరంగా అనుకో, కుల వృత్తి అనుకో, ఏదైనా దెబ్బ తగిలినోనికే నొప్పి తెలుస్తుంది కదా. ఆ నొప్పి నేను ఆ రోజు దెబ్బ తగిలింది, ఈరోజు కట్టుకుంటున్నా అందరితోని, ఈరోజు వచ్చినటువంటి రెవల్యూషన్తో. కాబట్టి ఇదే స్టాండ్ మీద చివరి వరకు ఉంటారా? తరిమి కొడదామనేటువంటి స్టాండ్ మీద కల్వ సుజాత ఉంటారా? నేనేమంటున్నా, తరిమి కొడతా అనలేదు నేను. అందరం కలిసి తప్పు చేసినోడిని, ప్రభుత్వం ఒకటే కాదు మన బాధ్యత కూడా, చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పర్లేదు, తప్పు చేయనీయకుండా మనల్ని మనము సూర్యుని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఆగదు కదా. కనీసం దానికి చేతులు అడ్డం పెడితే దీపం నిలబడుతుంది. కాబట్టి మన దీపాన్ని మనం నిలబెట్టుకోవాలనంటే మనకి ఇబ్బంది పెట్టే చుట్టుపక్కల వాళ్ళు మనం అందరం కలిసి యూనిటీ అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు? పారిపోతారు, వాళ్ళే పారిపోతారు. కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. 2 నంబర్ దందా చేసినోడికి పట్టిద్దాం, మనం విజిలెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, జిఎస్టీకి ఇస్తాం. మేమందరమేమో జిఎస్టీలు కట్టి ప్రభుత్వాన్ని నడుపుతుంటే బయట నుంచి వచ్చినోడు దొంగ సరుకు వితౌట్ జిఎస్టీ ఈరోజు బతుకుతున్నాడు. వాళ్ళేమో జిఎస్టీ తెచ్చినాము, దేశానికి ఇంత చేసినాము అంటున్నారు. మరి అక్కడి నుంచి వచ్చినోడు ఈడు ఎగ్గొడుతున్నాడు కదా, ఎగ్గొడుతున్నాడా లేదా? మరి ఇవన్నీ నష్టాలు కష్టాలు మా తెలుగోడు, మా తెలంగాణ వాళ్ళు, మేమందరం ఎందుకు నష్టపోవాలి, ఎందుకు భరించాలి? కాబట్టి ఇప్పటికైనా మేలుకుందాం. ఒకని మీద వాడు తప్పు చేసిండని వాని మీద ఏడవడం కాదు, మనం మేలుకుందాం. వాళ్ళు 6 గంటలకు దుకాణం తెరుస్తాం, మేము పూజలు చేస్తామంటుండే. ఏం మమ్మల్ని అవమానిస్తున్నాను? మేము పూజలు చేయమా? నీకన్నా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తాం మేము పూజలు, నీకన్నా ఎక్కువ గుళ్ళకు పోతాం. నువ్వు కేవలం నీ వాళ్ళకే దాతలుగా ఉంటావు, కానీ మేము అందరికీ దానాలు ఇస్తాం, అందరికీ చందాలు ఇస్తాం, అన్ని గుళ్ళకి సహకరిస్తాం. అందరు ఎవరైనా పేదోడు చదువుకుని పోతే వానికి డబ్బు ఇస్తాం. ఏదైనా అన్న సత్రాలు ఉంటే ఆడ అన్నదానాలు పెడతాం మేము. మరి మేము అన్నీ చేసినాం. మీరు అంటున్న మాటలకి మేము భరించాలనా? తాగుబోతులు అంటారు మా తెలంగాణని, బూతులు తిడుతున్నారు ఒక్కొక్కరిని ఇష్టం ఉన్నట్ల. వాళ్ళు ఎందుకు తిడతారు మీరు? కాబట్టి మన వాళ్ళు మేలుకోవాలి, మనందరం ఏకం కావాలి, ప్రభుత్వానికి సహకరిస్తాం.